గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పద విజ్ఞానం 9వ తరగతి పద విజ్ఞానము టెట్ కోసం రివిజన్ చేసుకుందాం. 9వ తరగతి పదజాలము అర్థాలు: అంచ, హంస, అకుంఠిత, మొక్కవోనిది, అడ్డులేనిది, అచ్యుతుడు, నాశనం లేనివాడు, అతివ, స్త్రీ, అధోగతి, నరకం, కింద పడటం, అణగి పెనగి, కలసి మెలసి, అనాథ, దిక్కులేనివాడు అని. యుద్ధము, ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి ప్రశ్న, అది చాలా చాలా ఇంపార్టెంట్. అని యుద్ధము. అనుగు, ప్రియమైన, అనుజన్ములు, తమ్ముళ్ళు. అనుజన్ములు అంటే తమ్ముళ్ళు. అపార్థము, తప్పుగా అర్థం చేసుకొనుట. అప్రతిముడు, సాటిలేనివాడు. అప్రతిహతము, అడ్డులేనిది. అబ్బురము, ఆశ్చర్యం, వింత. అమేయము, మితిలేని. అరమర, భేదం. అరమర అనే పదానికి అర్థమేంటి? భేదం. ఇది కూడా ఇంపార్టెంట్ టెట్లో. అర్మిలి, ప్రేమ, ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. అర్మిలి అంటే ప్రేమ. అలరుబోడి, పుష్పము వంటి స్త్రీ. అలరుబోడి, పుష్పము వంటి స్త్రీ. అవల, ఆవల, అవతల. అవల యొక్క అర్థం ఏంటి? ఆవల, అవతల. ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెట్ కోసం. అవల యొక్క మీనింగ్ ఏంటి? ఆవల, అవతల. అవ్యాజము, కపటం లేనిది, సహజమైనది. అహర్నిశలు, పగలు రాత్రి. ఆగమనము, వచ్చుడు, రావడం. ఆచరణ, ఆచరించేది, చేసేది. ఆటోపము, ఆడంబరం. ఆరామము, తోట. ఆలకించు, విను. హాస్యము, ముఖం, మొగం. ఆహుతం, ఆహుతి చేయబడినది. ఇచ్ఛ, కోరిక, ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. ఇరులు, చీకట్లు. ఇలా, లోకం. ఉక్కిరి బిక్కిరి, ఊపిరాడని. ఉత్పాతము, ఉపద్రవం. ఉద్భవించు, పుట్టిక. ఉద్భవించు అంటే ఏంటి? ఇక్కడ పుట్టు. ఉద్భవించు, పుట్టు. ఉద్యమం, ప్రయత్నము, ప్రయాస. ఉదాత్తత, గొప్పతనము. దానము, వేదమందలి. ఊర్ధ్వస్వరము. ఉదాసీనం, దేనియందు ఆసక్తి లేకుండుట. ఉద్దీప్తం, ప్రకాశింపజేయబడింది. ఉన్మూలించు, పెళ్లగించు. ఉప్పెన, సముద్రం యొక్క పొంగు. ఉసురు, ప్రాణం. ఊసుపోక, తోచక, పొద్దుపోక. ఊసుపోక అంటే తోచక, పొద్దుపోక. ఎడాటము, విషయం. ఎలానాగా, యువతి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్. ఎసగిన్, అధికమైన. ఉజ్జ, గురువు. ఉజ్జ అంటే ఏంటి? గురువు. ఉజ్జ, గురువు. ఒరిమ, ఒద్దిక. ఓర్వక, భరించలేక. ఓలి, క్రమము, కన్యాశుల్కము, ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. ఓలి అర్థం ఏంటి ఇక్కడ? క్రమము, కన్యాశుల్కము. కడలేని, అనంతమైన. కడలి, సముద్రం. కరటము, కాకి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కరటము, కాకి. కలత, బాధ. కరటము అంటే ఏంటి? కాకి. కలత, బాధ. కలికి, స్త్రీ. కాలుడు, యముడు. కావరము, గర్వము. కావుము, రక్షించుము. కాసు, ధనము. కినుక, అలుక, కోపం. కినాంకం, చిహ్నం, గుర్తు, ఇది చాలా ఇంపార్టెంట్. కినాంకం, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. కినాంకం, చిహ్నము, గుర్తు. కీర్తి విసరుండు, కీర్తి వ్యాపించిన వాడు. కులుకు, వెదజల్లు. కూతు, కూతురు, బిడ్డ. కూరిమి, ప్రేమ, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్. కుపానము, కత్తి. కేరడం, వ్యంగ్యం, కారెడ్యం. కొట్నము, చాకిరి. కుడిమెలు, చేపలు పట్టే సాధనాలు. కొదువ, కొరత. కొమ్మ, స్త్రీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొమ్మ, స్త్రీ. కొరత వేయుట. శూలారోహణ, శిక్ష. కోక, ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ప్రశ్న. కోక, వస్త్రం, బట్ట, చీర. కోరస్, గొంతు కలపటం. కోస్తా దేశం, సముద్ర తీర ప్రాంతం. క్రమ్ము, వ్యాపించు, చుట్టుకొను, పైబడు. క్లుప్తం, సంక్షిప్తం. క్రమ్ము అంటే ఏంటి? వ్యాపించు, చుట్టుకొను, పైబడు. క్లుప్తం, సంక్షిప్తం. ఖలుడు, నీచుడు, క్రూరుడు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్. గడే, చేపలు పట్టే సాధనం. గణకుడు, లెక్కలు చేసేవాడు. గయాలి, గయ్యాలి, ఇది కూడా. ఇంకా చూడండి. గరము, కృత్రిమ విషం. గీము, ఇల్లు, గృహము, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. గీముకి అర్థం గృహము. నెక్స్ట్ ఇక్కడ చూడండి. గేలి, వెక్కిరింపు. గేలి, వెక్కిరింపు. గోప్యం, రహస్యం. గ్రామీయులు, గ్రామస్తులు. ఘనుడు, గొప్పవాడు. ఘోరము, భయం కలిగించేది. ఘోషించుట, చాటించుట, ప్రకటించుట. ఘోషించుట అంటే ఏంటి? చాటించుట, ప్రకటించుట. ఇక్కడ చూడండి. చలువ, చేయ, సలువ. చేయ, సలుప. చలువ అంటే చాకచక్యం, నేర్పు. ఇగురం అంటే ఉపాయం గురించి చూద్దాం. చాకచక్యం అంటే ఏంటి? నేర్పు. ఇగురం. చారు, అందమైన, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ టెట్లో వచ్చింది. చుక్కల దొర, చందమామ, చంద్రుడు. చేయువు, పని, చేష్ట. చెలిమి, స్నేహం, సోపతి. చెలువ, స్త్రీ. చేబలువు, భుజబలం. చౌటమడుగు, నీళ్లు ఇంకని గుంట. జనత, జనసమూహం. జయవెట్టు, జేజేలు పలుకు. జలధి, సముద్రం. జలపిడుగు, నీటి ఉధృతి, వరద. జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. తటాకం,
చెరువు. తనరు ఒప్పు ఒప్పెడి ఇది ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. తనరు ఒప్పు ఒప్పెడి తనూజుడు కుమారుడు కొడుకు. తరి సమయం ఇది కూడా వచ్చింది ప్రీవియస్ టెట్లలో. తరువు చెట్టు. తస్కరుడు దొంగ. తాలుపు ధరించెడి. తృష్ణ దప్పిక. పేరాశ ఇచ్ఛ. తెగువ సాహసం. తెగింపు తేజీ గుర్రం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. త్యజించు వీడుచు. దర్శనము చూపు అద్దము కన్ను బుద్ధి. దర్శనంకి ఏమున్నాయి అర్థాలు ఇక్కడ? చూపు అద్దము కన్ను బుద్ధి. దాస్యము సేవ ఊడిగం. దిక్కము ఏనుగు గున్న. దీప్తి కాంతి వెలుగు. దూరదృష్టి ముందు చూపు. దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి. దొంతులు పేర్చిన కుండలు వరుసలు. దొక్కర్జులు బాహువులు దురదగల వారు. యుద్ధ పిపాస కలవాడు ఇది కూడా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. దొక్కర్జులు అంటే బాహువుల దురదగల వారు, యుద్ధ పిపాస కలవాడు. ద్రవ్యము ధనము సొమ్ము. ద్రవ్యము ధనము సొమ్ము. ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి. ధేనువు ఆవు. ధ్వాంక్షము కాకి. నజాకతు సున్నితమైన నాన్ అనగా. నికృష్టం అధమం నీచం ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్. నిక్షిప్తం దాచబడింది. నిబద్ధం కట్టుబడి ఉండడం. నిరసన భోజనం చేయకుండుట. నిర్దిష్ట నిర్దేశించిన. నిర్దుష్ట స్పష్టమైన ఖచ్చితమైన. నిశ్చలం చలించనిది కదలనిది. నీరాట జలక్రీడ. నుడుగు చెప్పు పలుకు ఇది కూడా ఇంపార్టెంట్. నుడుగు చెప్పు పలుకు. నిగులు బాధలు ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్ రావడం జరిగింది. నెట్టన తప్పక. నేలవేలుపు బ్రాహ్మణుడు. నేలవేలుపు అంటే ఎవరు ఇక్కడ? బ్రాహ్మణుడు. పట్టము పీఠము సింహాసనం. పట్టి సంతానం బిడ్డ. పతగము పక్షి పిట్ట ఇది కూడా ఇంపార్టెంట్. పతగము అంటే ఏంటి? పక్షి పిట్ట. పదరి అంటే తొందరపడి. పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడినవాడు. పరిజనం సేవించువారు సేవకులు నౌకర్లు. పరిమితం కొద్దిగానున్నది మితిగలది. పరిహాసం వెక్కిరింత. పర్రెవడు బీటలు వారడం పగుళ్ళు వచ్చుడు. పాశ్చాత్యం పడమటి ప్రాంతం పడమటి దేశాల సంబంధమైన. పాషండు వేదబాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు. పీడ బాధ కష్టము. పుట్టం అంటే వస్త్రం ఇది ఇంపార్టెంట్, ఇది ఇలాంటి ప్రశ్నలు అడిగే ఉంది. పుట్టం అంటే ఏంటి? వస్త్రం. పుష్టి పెరుగుదల బలం నిండుధనం. పూను ధరించు సిద్ధపడు. పెనగు పోరాడు. పెరిమ ప్రేమ. ప్రతిబింబం ఎదురుగా కనిపించేది. ప్రళయం కల్పాంతం నాశనం. ప్రాకారం ప్రహరీ చుట్టుగోడ. ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాల సంబంధమైన. ప్రోలు పట్టణం ఇది కూడా ఇంపార్టెంట్. ప్రోలు పట్టణం. ప్రోలు అంటే ఏంటి? పట్టణం. బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం. బర్బరత్వం నీచత్వము. బలిపుష్టము కాకి ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్ దీనిలోనే రావడం జరిగింది. బలిపుష్టము కాకి. బహుదా పలు రకాలుగా. బిడారం విడిది వాసస్థానం ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. బిడారం విడిది వాసస్థానం. బుధులు పండితులు. బొంది శరీరము ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బొంది ఏంటి? శరీరము. బొబ్బ కీక లొల్లి. బోకే చిప్ప. భయాకులిత చిత్తులు భయం చేత చెదిరిన మనసు కలవారు. భవ్యం శుభం యోగ్యమైనది. భ్రాంతి భ్రమ. భూపతి రాజు. భూపతి అంటే రాజు. మందిరము ఇల్లు పట్టణం. మక్కువ ప్రేమ కూరిమి. మగిడి తిరిగి. మర్దన నూరుట చూర్ణము. మరలబడ్డ తిరుగబడ్డ ఎదురు తిరిగిన. మస్తు చాలా. మహిషవాహనుడు యముడు. మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి. మాయి మాయగలవాడు మాయధారి. మార్థుడు శత్రువు. మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు అవివేకం. మేధ తెలివి. మోతాడు మొక్కుతాడు పశువులకు వేసేది ఇది చాలా ఇంపార్టెంట్. మౌకలి కాకి ప్రీవియస్ ఇయర్ బిట్ రావడం జరిగింది. మౌకలి కాకి. మృత్సిలి దొంగిలించి. యోధుడు యుద్ధం చేయువాడు. రక్కసి వజ్జ రాక్షసుల గురువు. రాజభృత్యులు రాజును సేవించువారు. రేయి రాత్రి. రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట. లలి క్రమం ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. లలి క్రమం ఇలాంటి దాంట్లో కన్ఫ్యూజ్. ఓలి అన్న క్రమం ఇక్కడ. లలి అంటే కూడా క్రమమే. లలి క్రమం. లలి అంటే క్రమం. లలి అర్థం క్రమం. లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము. లిబ్బులు సంపద ధనం. లిబ్బి అంటే ఏంటి? రాశి. లేబరి కూలి. లేశం కొంచెం. వంగడం జాతి వంశము. వంగడం అంటే జాతి వంశము. వక్తృత్వం ఉపన్యాసం. వగ బాధ. వడి వేగం. వదలుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట. వలువలు వస్త్రాలు బట్టలు ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. వలువలు వస్త్రాలు బట్టలు. వసుమతి భూమి. వాంఛ కోరిక. వాగర్థం మాట యొక్క అర్థం. వాగ్మి వక్త
యుక్తియుక్తంగా మాట్లాడువాడు. వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం. వాయసము కాకి. వాయి నోరు. వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ. విద్వత్తు పాండిత్యము. విమతులు శత్రువులు. విషాదం బాధ. విసపు మేతరి శివుడు. ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. విసపు మేతరి శివుడు. వీడ్వడు విరగు. వెట్టి జీతం లేని పని. విన్నుడు విష్ణువు. వీవురు 1000 మంది. వేసరి విసుగు చెంది. వ్రతము నియమం. ఉపవాసాది పుణ్యకార్యము. నోము. వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట. శక్యము సాధ్యము. శమించు శాంతించు తగ్గు. శోచనీయం శోకింపదగినది. శృతం వినబడినది. శ్రోత వినేవాడు. శ్లథనం శిథిలం కావడం. సఖి చెలి. సఖుడు స్నేహితుడు. సోపతిగాడు దోస్తు. సన్నాహము సిద్ధం. యుద్ధము. సరాగము ఒద్దిక. ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ. సహోదరులు సోదరులు. సాత్వికుడు సాధు స్వభావి. సిరి ధనం. సిద్ధించుట. సుభిక్షం కరువు కాటకములు లేనిది. సుబేదారులు ఒక సభకు అధికారి. సేనలో ఒక అధికారి. సురభి ఆవు. ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్ వచ్చింది దీంట్లో నుంచి. సురభి ఆవు. సురకరువలి సురగాలి సురగాడ్పు. సృష్టి చేయు కలుగజేయు. సేక్సింది. సుంకరి మస్కూరి ఎల్లోడు. కావలికార్ వియారే. సేక్సింది అంటే స్మృతి అంటే జ్ఞాపకం యాది. క్షయము నశించేది. క్షమాపతి భూమికి భర్త రాజు. ఇది ఇంపార్టెంట్, ఇది అడిగే ప్రశ్న. క్షమాపతి భూమికి భర్త రాజు. క్షితిధరం పర్వతం గుట్ట. ఇంపార్టెంట్ ఇవి. క్షితిధరం పర్వతం గుట్ట. పర్యాయ పదాలు. అంధకారం తమస్సు చీకటి తిమిరం. అతివ స్త్రీ ఇంటి అని. యుద్ధము పోరు సమరం రణం. ఆకాశం యొక్క పర్యాయపదాలు గగనం అంబరం. ఆభరణం యొక్క పర్యాయపదాలు భూషణం అలంకారం సొమ్ము నగ. ఆశ యొక్క పర్యాయపదాలు కోరిక వాంఛ ఇచ్ఛ. ఉర్వి యొక్క పర్యాయపదాలు భూమి అవని ధరణి పుడమి నేల. ఉసురు యొక్క పర్యాయపదాలు ప్రాణం ఊపిరి పానం ఆయువు. ఓలి యొక్క పర్యాయపదాలు క్రమం వరుస. కష్టాలు యొక్క పర్యాయపదాలు బాధలు తిప్పలు పుల్లెందలు గోసలు యాతనాలు. కావుము యొక్క పర్యాయపదాలు కాపాడుము రక్షించుము. కినుక యొక్క పర్యాయపదాలు అలుక కోపం. క్షితి యొక్క పర్యాయపదాలు భూమి ధర ధాత్రి ధరణి. కృప యొక్క పర్యాయపదాలు దయ కరుణ జాలి నినరు కనికరం. కృపానం యొక్క పర్యాయపదాలు కత్తి ఖడ్గం అసి. కొండ యొక్క పర్యాయపదాలు పర్వతం అచలం అద్రి గుట్ట. కొండ యొక్క పర్యాయపదాలు పర్వతం అచలం అద్రి గుట్ట. కోపం యొక్క పర్యాయపదాలు ఆగ్రహం క్రోధం అలుగుట గేలి యొక్క పర్యాయపదాలు వెక్కిరించుట హేళన చేయుట. గేలి యొక్క పర్యాయపదాలు వెక్కిరించుట హేళన చేయు. కారెడ్డమాడు. చుక్క యొక్క పర్యాయపదాలు నక్షత్రం తార చెట్టు వృక్షము తరువు మహీజం. ప్రీవియస్ ఇయర్ బిట్ ఇది కూడా. చౌక అగ్గువ తక్కువ చులకన హీనం. జలది సముద్రం అంబుది సవాడి సాగరం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. జీవితం బతుకు మనుగడ జీవనం మనికి తండ్రి అయ్యా అప్ప అబ్బా నాయన నాన్న. తల నెత్తి శీర్షం శిరస్సు మస్తకం ఉత్తమాంగం. తస్కరుడు దొంగ చోరుడు ముచ్చు. తృష్ణ కోరిక వాంఛ ఇప్స. తేజీ యొక్క పర్యాయపదాలు గుర్రం అశ్వం తురంగం. దిక్కము ఏనుగు గున్న కరభం. దిక్కము యొక్క పర్యాయపదాలు ఏనుగు గున్న కరభం. ధ్వని శబ్దం చప్పుడు సవ్వడి సద్దు. ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. ఇది కూడా ప్రీవియస్ టెట్లో వచ్చింది. ధ్వని శబ్దం చప్పుడు సవ్వడి సద్దు. దుఃఖం ఏడుపు శోకం రోదనం. నిలయం ఆవాసం నిలవు తానం తావు. నెత్తురు రక్తం రుధిరం. పరిహాసం వెక్కిరింత హేళన గేలి కారెడ్డం దిప్పుడు. పల్లె గ్రామం ఊరు జనపదం. పల్లె యొక్క పర్యాయపదాలు గ్రామం ఊరు జనపదం. పసిడి బంగారం స్వర్ణం పుత్తడి పైడి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. పుష్పం పువ్వు కుసుమం ప్రసూనం బిరి. ఇది కూడా టెట్ బిట్. పుష్పము యొక్క పర్యాయపదాలు పువ్వు కుసుమం ప్రసూనం బిరి. పూను ధరించు సిద్ధపడు పట్టుదల వహించు. కులం క్షేత్రం పంట భూమి కేదారం. ఇది కూడా ప్రీవియస్ టెట్లో రావడం జరిగింది. బంధువు చుట్టం అతిథి. బాధ విచారం చింత రంది. బువ్వ అన్నం కూడు. మడుగు కొలను గుంఠ. మనస్సు చిత్తం స్వాంతం హృదయం యదా మది. మనిషి మానవుడు నరుడు మర్త్యుడు మనుజుడు. మరుగు అదృశ్యం రహస్యం చాటు. మరుగు యొక్క పర్యాయపదాలు అదృశ్యం రహస్యం చాటు. మస్తు సమృద్ధి ఎక్కువ అధిక. మార్గం తోవ పథం దారి బాట. యోధుడు వీరుడు బంటు జోదు.
యోధుడు యొక్క పర్యాయపదాలు వీరుడు, బంటు, జోధు. రాత్రి నిష, నిశీథి, రేయి, రజని, యామిని. ఇది ప్రీవియస్ ఇయర్ లో వచ్చినటువంటి టెట్టు బిట్టు. రాత్రి, నిష, నిశీథి, రేయి, రజని, యామిని. లక్షణం గుణం, స్వభావం. వాక్కు మాట, పలుకు, నుడుగు. వాన వర్షం, వృష్టి. వాయసం కాకి, మౌకలి, ద్వాంశం. ప్రీవియస్ ఇయర్ లో వచ్చినటువంటి టెట్టు బిట్టు. ప్రీవియస్ ఇయర్ టెట్టు బిట్టు. వాకు మాట, పలుకు, నుడుగు. వాన వర్షం, వృష్టి. వాయసం కాకి, మౌకలి, ద్వాంశం. ప్రీవియస్ ఇయర్ టెట్లో చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్. వాయసం యొక్క పర్యాయపదాలు కాకి, మౌకలి, ద్వాంశం. వివాహం లగ్గం, పెండ్లి, పరిణయం. విశ్వాసం నమ్మకం, నమ్మిక. వెన్నుడు విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. సంతోషం ఆనందం, మోదం, సంబురం, హర్షం. సకలం సమస్తం, సర్వం. సఖుడు స్నేహితుడు, మిత్రుడు, సంగడికాడు, దోస్తు, నేస్తం. సత్యం సత్యం యొక్క పర్యాయపదాలు నిజం, యథార్థం, వాస్తవం, నివద్ది. సమం సమానం, సరి, సాటి, తుల్యం. సరాగం ఒద్దిక, ఉప్పు, రాగంతో కూడినది. సహా తోడు, కూడా. సాగరం సముద్రం, అంబుధి, జలది. ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. సాటి పోలిక, స్వరూపం. సాధనం పనిముట్టు, ఉపకరణం, ఇసిరే. సేన సైన్యం, దండు, దళం. స్నేహం చెలిమి, మైత్రి, నేయం. సోయగం అందం, సొగసు, వన్నె. సోయగం యొక్క పర్యాయపదాలు అందము, సొగసు, వన్నె. ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్. నానార్థాలు. అప్పనం యొక్క నానార్థాలు పన్ను, కానుక, అర్పణం. అర్థం యొక్క నానార్థాలు కారణం, ధనం, శబ్దార్థం. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. టెట్లో చాలా సార్లు రిపీట్ అవుతూ వచ్చింది. అర్థం యొక్క నానార్థాలు కారణం, ధనం, శబ్దార్థం. ఆడు నానార్థాలు ఆడుట, మాట, స్త్రీ. ఉద్యమం ఉద్యమం యొక్క నానార్థాలు యత్నము, సిద్ధమగుట, పోరాటం. ఉసురు యొక్క నానార్థాలు ప్రాణం, ప్రాణక్షోభం, వలని, దుష్ఫలం. ఎడాటం విషయం, ఆట. ఓలి వరుస, కన్యా, శుల్కం, శుల్కం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్. చాలాసార్లు రిపీట్ అవుతుంది ప్రశ్న. ఓలి యొక్క నానార్థాలు వరుస, కన్యా, శుల్కం, శుల్కం. కళ కళ యొక్క నానార్థాలు చంద్రకళ, రాగం, శిల్పుల నైపుణ్యం. కాక వేడిమి, చిన్నాన్న, కాకుండా. కాలము సమయము, నలుపు, చావు, తాడి. ఇది ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. చాలా రిపీట్ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి. కాలు పాదము, పాతిక, అంటుకొను, నాలుగో వంతు. కాలుడు యముడు, శివుడు, శని. కాలుడు యొక్క నానార్థాలు యముడు, శివుడు, శని. కావు రక్షించు, కాకధ్వని, అనుకరణ. కృషి వ్యవసాయం, పని, ప్రయత్నం. కేరడం ఉపేక్ష, తిరస్కారం, వంకరమాట. కేసరి సింహం, గుర్రం, శ్రేష్ఠుడు. గరము రోగము, తడుపుట, మృంగుట, నీరు, కృత్రిమ విషం. కేసరి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. కేసరి యొక్క నానార్థాలు సింహం, గుర్రం, శ్రేష్ఠుడు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చక్రం. చక్రం యొక్క నానార్థాలు గిరక, వృత్తం, గీర, ఒక ఆయుధం. చారు అన్నం, చింతపండుతో చేసిన రసం. చీర నారచీర, గోచి, జుట్టు, రేఖ. చుక్క యొక్క నానార్థాలు నక్షత్రం, బిందువు, బొట్టు. చెలుగు యొక్క నానార్థాలు అందం, మనోహరం, విధం. తత్వము నిజస్థితి, మనసు, స్వభావం. తృష్ణ అత్యాస, ధూప. దండం కర్ర, నమస్కారం. దండం యొక్క నానార్థాలు కర్ర, నమస్కారము. ద్రవ్యం యొక్క నానార్థాలు ధనం, ఇత్తడి, లక్క, ఔషధం. ధర నేల, విల, మెదడు. ధర్మం పుణ్యము, న్యాయము, యాగము. ధార ప్రవాహము, పరంపర. ద్వాంశము కాకి, కొంగ, జలచర పక్షి. ద్వాంశం యొక్క నానార్థాలు కాకి, కొంగ, జలచర పక్షి. నందన యొక్క నానార్థాలు కుమార్తె, ఒక సంవత్సరం. నందన యొక్క నానార్థాలు కుమార్తె, ఒక సంవత్సరం. పంచ 5 గృహ, పార్శ్వ ప్రదేశం, ఆశ్రయం. పాండు యొక్క నానార్థాలు తెలుపు, ఒక రోగం. బ్రతుకు యొక్క నానార్థాలు జీవితం, ఆధారం. బలం యొక్క నానార్థాలు శక్తి, సైన్యము. భుక్తి యొక్క నానార్థాలు ఆహారం, అనుభవం, మేర. మతం యొక్క నానార్థాలు అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి, మతి, మనస్సు. మతి యొక్క నానార్థాలు మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. మరుగు యొక్క నానార్థాలు అదృశ్యం, చోటు, దాగు. మాట యొక్క నానార్థాలు నింద, పలుకు. మొక్కు నమస్కారం, మొక్కుబడి. యోగం ధాన్యం, అదృష్టం, ఒక శాస్త్రం, కోడిక. రసం యొక్క నానార్థాలు రసము యొక్క నానార్థాలు నీరు, చెరుకు రసము. నవరసాల్లో ఒకటి చారు. రాజు యొక్క నానార్థాలు ఏంటి ఇక్కడ? ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. రాజు యొక్క నానార్థాలు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. రూపం యొక్క నానార్థాలు ఆకారం, అందం. లక్షణం యొక్క నానార్థాలు గుణము, గుర్తు. ఏమున్నాయి ఇక్కడ? లక్షణం యొక్క నానార్థాలు గుణము, గుర్తు. వంకలు యొక్క నానార్థాలు సాకులు, నీటి కాలువలు. వంశం యొక్క నానార్థాలు కులం, పిల్లన, గ్రోవి. వాగ్మి యొక్క నానార్థాలు ఉపన్యాసకుడు, చిలుక. ఇది ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్. వాయి కొన, నోరు, వాధర. వాహిని యొక్క నానార్థాలు నది, సైన్యం. విధి యొక్క నానార్థాలు ధాత, కాలం, పని, భాగ్యం. విషము యొక్క నానార్థాలు గరళం, జలం. వేలుపు యొక్క నానార్థాలు దైవం, జ్యోస్యం. శక్తి యొక్క నానార్థాలు బలిమి, చిల్లకోల, పార్వతి. శక్తి యొక్క నానార్థాలు ఏంటి ఇక్కడ? బలిమి, చిల్లకోల, పార్వతి. సంతానం యొక్క నానార్థాలు బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం యొక్క నానార్థాలు ప్రపంచం, కుటుంబం, పుట్టుక. సభ యొక్క నానార్థాలు పరిషత్తు, ఇల్లు, జూదం. సమాజం యొక్క నానార్థాలు మనుషుల గుంపు, సభ.
సమాజం యొక్క నానార్థాలు మనుషుల గుంపు, సభ సమితి యొక్క నానార్థాలు యుద్ధం, సమూహం, సభ, సంగమం సాధనం యొక్క నానార్థాలు సాధించుట, ఉపకరణము, ఉపాయం సృష్టి యొక్క నానార్థాలు సృజించుట, ప్రకృతి, స్వభావము. ఇక్కడ వ్యుత్పత్తార్థాలను ఇవ్వడం జరిగింది చూడండి. అచ్యుతుడు తన పదవి నుండి జారని వాడు, అదృష్టము చూడబడనిది, భాగ్యం, అసూయ గుణములందు దోషారోపణము చేయుట, ఓర్వలేనితనం, అక్షతలు క్షతం లేనివి, నాశనం లేనివి, అక్షరం నాశనం పొందనిది, ఇతిహాసం ఇట్లు జరిగినదని చెప్పేడు, పూర్వరాజుల చరిత్రం కలది, రామాయణం, భారతం ఇతిహాసాలు, ఇతి ప్లస్ ఆసిత్ ఇతిహాస, కాకోదరం కాకి పొట్ట వంటి పొట్టగలది, పాము ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, ఖలుడు ధర్మం నుండి తప్పినవాడు, దుష్టుడు, గురువు అజ్ఞానమని అంధకారమును భేదించువాడు, జలది జలములు దీనిచే ధరించబడును, సముద్రం, జ్వాల వ్యుత్పత్తార్థం ఏంటి? జ్వలించునది, మండునది, అగ్నిశిఖ, తనూజుడు శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు, ద్రవ్యము పొందదగినది, ధనం, ధర్మతనూజుడు, యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు, ధర్మరాజు, ధ్వాంక్షము మాంసమును కాంక్షించునది, కాకి ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, ధేనువు దూడకు పాలు గడుపునది, ఆవు, నృపాలుడు నరులను పాలించువాడు, రాజు ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, పాషండు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు, బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది, కాకి ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు, సూర్యుడు, మానవులు మనువు సంతతి వారు, నరులు, మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు, సముద్రము, రూపాయి రౌప్యం వెండి నుండి వచ్చిన నాణం ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, వసుమతి బంగారమును గర్భమునందు గలది, భూమి, వసుమతి బంగారమును గర్భమునందు గలది, భూమి, విషపు మేతరి హలాహలమును విషమును మింగినవాడు, శివుడు ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, సింహాసనము సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం, సహోదరులు తోడబుట్టినవారు, అన్నదమ్ములు, సాగరం సగరులచే తవ్వబడినది, సముద్రం, హృదయం హరింపబడినది, గుండెకాయ, మనసు, ప్రకృతి వికృతులు, అగ్ని అద్భుతం యొక్క వికృతి, అబ్బురం, అన్యాయము, అన్నెము, ఆర్య అయ్య, ఆవేశం, ఆశ, ఆశ్చర్యం, అచ్చెరువు, ఆహారం, ఓగిరం, ఆలి, ఓలి, ఉపాధ్యాయుడు, ఒజ్జ, ఏక, ఇక్కము, కన్య, కన్నె, కర్కశం, కరగు, కలహం, కయ్యం, కష్టం, కస్తి, కార్యం, కర్జం, కీరితి, కుమారుడు, కుమరుడు, కోకిల, కోయిల, క్షేమము, సేమము, గరువము, గృహము, గీము, గృహము యొక్క వికృతి ఏంటి? గీము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గౌరవం, గారవం, చంద్రుడు, దృష్టి, దిష్టి, ద్వయి, దోయి, దేవర, న్యాయం, నాయం, నిజం, నిక్కం, నిత్యం, నిచ్చలు, పరాయి, పరిహాసం, పర్యాచకం, పశువు, పశువు యొక్క వికృతి పసరం, ప్రభువు, పబువు, ప్రాకారం, ప్రహరి, పీఠం, పీట, బంధం, భక్తి యొక్క వికృతి బత్తి, భాగ్యం, భాష, భుక్తి, బుత్తి, భోజనము, బోనము, భోజనం యొక్క వికృతి బోనము, భేరి యొక్క వికృతి బేరి, మనుష్య యొక్క వికృతి మనిషి, మొగము ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, యత్నం, జతనం, ఇది కూడా రాజు, రాయడు, రాక్షసి, రక్కసి, రాత్రి, విద్యే, విషము, విషం, వేషం యొక్క వికృతి వేషం, శక్తి, శిఖ, సిగ, శూలాకి వికృతి శూల, సంతోషం, సంతసం, సఖి, సత్యం, సత్యము, సన్యాసి యొక్క వికృతి సన్నాసి, సహాయంకి సాయం, సింహం, సింగం, సూక్తి, శుద్ధి, స్త్రీ, ఇంటి, హంస, అంచ, హృదయంకి వికృతి ఎదా, హృదయంకి వికృతి ఏంటి ఇక్కడ? ఎదా. జాతీయాలు చూడండి ఇక్కడ, మసిబూసి మారేడుకాయ చేయడం, మోసం చేయడం, కాకి బలగం, దీన్ని ఏ సందర్భంలో వాడతారు? ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం అనే సందర్భంలో వాడడం జరుగుతుంది. మాటామంతి, మన రాష్ట్రంలో దీన్ని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు టెట్లో రావడం జరిగింది. తిలోదకాలు, ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడతారు. ఏ ఎండకు ఆగొడుగు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్, ఏ ఎండకు ఆగొడుగు, సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట, అవకాశవాదం, ఉడుకునెత్తురు, యువతలో ఉండే సహజమైన ఆవేశం, రాళ్ళు విసురుతారు, విమర్శిస్తారు, బంగారు బాట, ఇది ఏ సందర్భంలో వాడుతారు? మంచి తోవ, అభివృద్ధి పథం, ఉన్నత మార్గం, కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది, కొంగు పసిడి, సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది. కొంగు పసిడిని ఏ సందర్భంలో వాడతారు? సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది అనే సందర్భంలో వాడడం జరుగుతుంది. ఈ జాతీయాలలో ఈ తిలోదకాలు, ఏ ఎండ కాగుడు అనేది చాలా సార్లు టెట్లో రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క ఈ వీడియోని హీనా ఎడ్యుకేషన్ వాళ్ళ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా యొక్క ఈ వీడియోని మిత్రులందరికీ, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి.
హీనా ఎడ్యుకేషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.